Hi friends, welcome back to my physics channel once again. Today in this video we'll discuss about a very nice neat problem from rotational motion chapter. అదవుతుందా బోర్డు మీద చూడండి, ఇది నీటికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏ థిన్ సర్క్యులర్ రింగ్ చూడండి, ఏ థిన్ సర్క్యులర్ రింగ్ of mass capital M and radius capital R is rotating in a horizontal plane about an axis vertical to its plane. ఓకేనా, అంటే ఇలా రింగ్ తిరుగుతుంది at constant angular velocity omega if two objects of each of mass small m is gently చూడండి gently ఓకే మాస్ m be attached gently అంటే స్లోగా, నాట్ విత్ ఫోర్స్, స్లోగా బాడీ ఆ టూ బాడీస్ ఎలా పెట్టారు టు ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద రింగ్. సపోజ్ ఇది రింగ్ అనుకోండి, రింగ్ ఈ విధంగా తిరుగుతుంది. దిస్ ఇస్ ద యాక్సిస్, సో ఇట్ ఈస్ రొటేటింగ్ లైక్ దిస్ ఇన్ దిస్ ఫ్యాషన్. సో ఎలా పెట్టారు ఆ మాసెస్ దీని మీద చూడండి, జెంట్లీ అనమాట. ఇది రింగ్, ఇది ఫోర్స్గా పెడితే టార్క్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ టార్క్ లేదని అర్థం అనమాట. నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈస్ ద యాక్సిస్ y dash is the axis and this is rotating with angular velocity omega, radius capital R, mass m. సో ఇలా రొటేట్ అవుతున్నప్పుడు రింగ్ స్లోగా టూ బాడీస్, ఇక్కడ ఒకటి డయామీటర్ దారి, ఇక్కడ ఒకటి మాసెస్ ఎంత m అండ్ m, అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆల్సో డిస్టెన్స్ r. ఎందుకు స్లోగా పెట్టకుండా ఫోర్స్గా పెడితే మళ్ళీ టార్క్ ఉంటుంది దాని మీద. సో హియర్ నెట్ టార్క్ ఈజ్ 0 ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 0. నో టార్క్ ఈజ్ యాక్టింగ్ బికాజ్ జెంట్లీ ప్లేస్డ్. ఆ టూ బాడీస్ ఈచ్ ఆఫ్ ఈక్వల్ మాసెస్ అటో డయామీటర్, అది అటో ప్లేస్ ఎండ్ మీద, ఇటో ఎండ్ మీద డయామీటర్కి ప్లేస్ చేశారు. ఎప్పుడైతే వెన్ ఎవర్ సమ్ బాడీస్ ఆర్ కెప్ట్ ఆన్ దిస్ రింగ్, యాంగులర్ వెలాసిటీ డిక్రీజెస్, మాస్ ఎక్కువైపోతుంది, హెవీ అయిపోయి తగ్గిపోతుంది. ఓకేనా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాగే ఉంటుంది, మారదు. సో హియర్ వాట్ హ్యాపెన్స్, సెకండ్ కేస్ ఇక్కడ బాగానే ఉంది. హియర్ వాట్ హ్యాపెన్స్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్ టు mr², రింగ్ కాబట్టి, బికాజ్ రింగ్ పాసింగ్ టు సెంటర్ కాబట్టి మొమెంట్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు mr². ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడో మాస్ ఎప్పుడైతే మాసెస్ పెట్టారో ఆ ఎండ్స్లోని యాంగులర్ వెలాసిటీ చేంజెస్. సపోజ్ హియర్ ద యాంగులర్ వెలాసిటీ ఒమేగా డాష్, ఇక్కడేమో ఒమేగా, ఇక్కడ I సేమ్గా ఉంటుంది. ఓకేనా, బట్ ద థింగ్ ఈస్ బికాజ్ నెట్ టార్క్ ఈజ్ 0, యాంగులర్ మొమెంటమ్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటమ్ ఫైనల్. నెట్ టార్క్ 0 అయినప్పుడు ఏమవుతుందంటే యాంగులర్ మొమెంటమ్, వాట్ ఈస్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా కదా, d/dt ఆఫ్ L. ఓకేనా, టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా. సో హియర్ బికాజ్ దిస్ ఈజ్ 0, ఓకే, సో I ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇనిషియల్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ యాంగులర్ మొమెంటమ్. సో ఇనిషియల్ ఏంటి, బాడీ మీద మాసెస్ లేవు రింగ్ మీద. సో వాట్ ఈజ్ యాంగులర్ మొమెంటమ్, హియర్ ఎంత అవుతుంది వాల్యూ అక్కడ. ఓకేనా, సో ఇనిషియల్ అంటే I ఒమేగా, ఇక్కడ ఏంటి రింగ్ది ఉంటుంది మొమెంటం, యాంగులర్ మొమెంటం అంటున్నాను నేను, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లీజ్. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లీజ్. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, I ఈజ్ ఈక్వల్ టు mr². ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రింగ్ చూడండి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రింగ్ ప్లస్ ఇంకెవరున్నారు, ఇగో టూ బాడీస్ యాడ్ చేశారు, అటో ఎండ్ మీద ఇటు ఎండ్ మీద. సో యాంగులర్ వెలాసిటీ చేంజెస్, డిక్రీజెస్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ టూ మాసెస్, ఇది టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రింగ్. అంటే రింగు తిరుగుతుంది, దాని మీద మాసెస్ అవి కూడా తిరుగుతున్నాయి. సో రింగ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది mr² ప్లస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది టూ బాడీస్. అదవుతుందా? రైట్. సో దేర్ ఫోర్ ఇది అప్లై చేద్దాం ఈ ఫార్ములా, బికాజ్ నెట్ టార్క్ ఈజ్ 0 కాబట్టి యాంగులర్ మొమెంటమ్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటమ్ ఫైనల్. ఓకేనా, సో దేర్ ఫోర్ అప్పుడు ఎంత అవుతుంది, ఇనిషియల్ యాంగులర్ మొమెంటమ్, ఇది ఇనిషియల్ కేస్, ఇది ఫైనల్ కేస్. ఇది ఆర్ యూ ఫాలోయింగ్? సో ఇనిషియల్ ఎంత I ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఏంటి, రింగ్ యాంగులర్ మొమెంటమ్, రింగ్ యాంగులర్ మొమెంటమ్ I ఒమేగా డాష్. ఎందుకంటే బికాస్ టూ బాడీస్ దాని మీద ప్లేస్ చేశారు,
ప్లేస్ చేయడం వల్ల మొమెంటం యాంగులర్ వెలాసిటీ తగ్గుతుంది. ఓకేనా? సో అందుకే ఒమేగా డాష్ ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుంది, అక్కడ సేమే. ప్లస్ 2 బాడీస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. అర్థవుతుంది మీకు? 2 బాడీస్. 2 బాడీస్ ఎవరెవరు? ఇదొక బాడీ, దట్ ఈజ్ m. వాట్ ఈస్ ద డిస్టెన్స్? r² విత్ రెస్పెక్ట్ టు ది యాక్సిస్. ప్లస్ మళ్ళీ ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎంత ఇది? m r² ఇంటూ ఒమేగా డాష్. అర్థవుతుంది మీకు? దిస్ ఈస్ ద సిస్టమ్ యూ హ్యావ్ టు అప్లై హియర్. అంటే బికాజ్ నెట్ టార్క్ ఈజ్ 0 కాబట్టి L in the initial is equal to L final, and the angular momentum initial is equal to angular momentum final after the bodies are gently placed. Gently అనే మాటకి ఏంటి? నెట్ టార్క్ is equal to 0. So I omega initial is equal to I omega dash plus these 2 bodies with reference moment of m into r square plus m into r square into omega dash. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఏమవుతుందో. ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రింగ్ ఎంత? క్యాపిటల్ mr² ఇంటూ ఒమేగా is equal to moment of inertia మళ్ళీ రింగ్ m capital R² into omega dash plus mr² plus mr², 2mr², 2 small m r² into omega dash. ఓకేనా? ఇది కూడా I omega dash బికాస్ 2 బాడీస్ కూడా దాంతో పాటు తిరుగుతున్నాయి రింగ్ మీద. రింగు తిరుగుతుంది, రింగుతో పాటు మాసెస్ కూడా తిరుగుతున్నాయి. సో దేర్ ఫర్ L initial is equal to L final. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. క్యాపిటల్ mr² into omega is equal to ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్, ఇక్కడ కామన్ ఏం చేద్దాం ఒకసారి చూడండి. కామన్ ఎకంటే r² ఇంకేముంది? ఒమేగా డాష్. సో ఇది కామన్ చేద్దాం, దట్ విల్ బెటర్. రైట్ సైడ్ నేను ఏం చేస్తానంటే కామన్ చూడండి, ఒమేగా డాష్ r² కామన్ తీసేస్తున్నాను. బ్రాకెట్లో క్యాపిటల్ M ప్లస్ 2 స్మాల్ m. ఈజ్ ఇట్ ఓకే? చూడండి, ఫ్రమ్ దిస్ ఐఎమ్ టేకింగ్ కామన్ ఒమేగా డాష్ క్యాపిటల్ R² ఇంటూ క్యాపిటల్ M. సరిపోయింది కదా? ఇప్పుడు r² వాడు అడిగింది ఏంటి క్వశ్చన్లో? చూడండి, విత్ రొటేషన్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ. చూడండి, ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ద రింగ్. ఇఫ్ 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఈచ్ మాస్ m is attached gently to opposite ends of the diameter of the ring, will rotate with an angular velocity. That means after gently placing the 2 bodies, what is the new angular velocity? అంటే ఒమేగా డాష్ అడిగాడు. సో ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఒమేగా బై దీని కింద తీసుకొచ్చేయండి క్యాపిటల్ M ప్లస్ 2 స్మాల్ m. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా డాష్. క్లియర్? లేదా ఒమేగా M బై క్యాపిటల్ M ప్లస్ 2m. సో దిస్ ఈజ్ ద న్యూ యాంగులర్ వెలాసిటీ ఆఫ్టర్ జెంట్లీ ప్లేసింగ్ 2 ఈక్వల్ మాస్ ఆన్ ద రింగ్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద డయామీటర్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏంటవుతుందంటే ఇక్కడ నెట్ టార్క్ 0 కాబట్టి ఇనిషియల్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ యాంగులర్. అంటే నేను రొటేషనల్ మోషన్ బిగినింగ్ చెప్పాను. అఫ్ కోర్స్ ఇది రొటేషనల్ మోషన్ సంబంధించింది ప్లస్ including moment of inertia. So it is a combination of rotational motion and moment of inertia problem. Okay na? Again we'll meet in the another nice video. Okay na? Right.